గోవింద గోవింద బాగుశైనను గోవింద పైకి చేనను గోవింద లిక్కర్ కేసును నిర్గార్చేసై బాబాయ్ గొడ్డలి కేసును గట్టెక్కించే అమరావతిని కృష్ణ నదిలో ముంచే ఫ్రీ బస్సు పథకం పాడు చేసే గోవింద గోవింద 29లో మళ్ళీ నన్ను సీఎంని చేసే లేకపోతే పిఎంని చేసే గోవింద గోవింద జైలు రెడ్డి పని గోవింద పులివెందుల సీటు గోవింద ఏ జగ్లక్ రెడ్డి మోసకొని ఇంట్లో కూర్చో లేకపోతే నీ బిజినెస్ చూసుకో రాజకీయాలకి రామ్ రామ్ చెప్పే చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చే ఏ జగ్లక్ ఓ పెద్ద మనిషి ఏంది శాపనార్థాలు పెడతా ఉన్నావు ఇప్పుడు ఆ గోవిందుడు నా మాట వింటాడా నీ మాట వింటాడా నీ మాట నా మాట అని కాదు ఆ గోవిందుడు ఎప్పుడు మంచికే ఓటేస్తాడు వంచన చేసే వాళ్ళని ముంచేస్తాడు ఆ విషయం గుర్తుపెట్టుకో ఓ అబ్బో మాకు తెలుసులే ఇప్పుడు ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లే బస్సుల్లో ఆడవాళ్లను ఆకశల్యమ్మలను టికెట్ తీసుకోవాలని చెప్పినావు మా వాళ్ళు గట్టిగా పోరాడితే అప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినావు దీనంతటికి క్రెడిట్ నాదే ఏడ్చినట్టే ఉంది నీ సోది ఎక్కడ ఏది ఇవ్వాలో ఎక్కడ ఏది ఇవ్వకూడదో నాకు తెలుసు భక్తులు ఆ వెంకన్న పైన నమ్మకంతో వెళతారు ఫ్రీ బస్సు పెడితేనే నమ్మకం ఉంటుందా అని అడుగుతున్నా అసలే అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రీ బస్సు వల్ల గొడవలు పెరుగుతాయి ఇబ్బందులు వస్తాయని అక్కడ మినహాయించాం అవన్నీ మాకెందుకు మేము గోల చేసినాం కాబట్టే మళ్ళీ మీ నిర్ణయం మార్చుకుని ఇప్పుడు ఉచిత బస్సు కల్పించినారు మేమే నిర్ణయం తీసుకున్నా అది నీ ఖాతాలో వేసేసుకుంటావా ఇదేదో బాగుంది మరి ఇంకెందుకు నీ లైఫ్ లాంగ్ ఇలానే ప్రతిపక్షంలో ఉండి ప్రజలకి మంచి చేస్తూ ఉండు మేము అధికారంలో ఉండి ప్రజాసేవ చేసుకుంటాం ఏం మాట్లాడుతున్నావు బాబు నరాలు కట్ అయిపోయాయి ఇక్కడ దీపం పథకం పెట్టడానికి కూడా కారణం నువ్వే అని మీడియాలో చెప్పుకో నేను అమరావతి కట్టడానికి కూడా కారణం నువ్వే అని నీ పత్రికల్లో రాసుకో మా కూటమి ఇంత విజయం సాధించడానికి కారణం కూడా నువ్వే అని రాసుకో పులివెందుల్లో మా వాళ్ళు గెలవడానికి కారణం కూడా నువ్వే అని చెప్పుకో అన్నిటికీ కారణం నువ్వే ఓ పెద్ద మనిషి ఇంతకీ నన్ను పొగుడుతా ఉన్నావా చెడుతా ఉన్నావా నన్ను రౌండ్ అప్ చేసి ఇలా కన్ఫ్యూజ్ చేయకు కన్ఫ్యూజన్ లో లిక్కర్ స్కామ్ గురించి మొత్తం చెప్పేయగలను మీ బ్రతుకులంతా స్కాములే ఉంటాయి ఒక నీతి నిజాయితీ అనేది నీ పార్టీలో ఏ ఒక్కడికే లేదు ఆ విషయం నాకు తెలుసులేవయ్యా పెద్ద మనిషి అసలు నువ్వేంది పోగిరిలో మహేష్ లా ఇంత హార్డ్ గా ఉన్నావు మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తా ఉన్నావు మా కుట్రలు కుతంత్రాలు నీకు ఎలా తెలుస్తా ఉన్నాయి కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాక్కున్నోడు దొరియా మొత్తం చూస్తాడు నాలాంటి వాడితో పెట్టుకుంటున్నావు అసలు నీకు ఏంటా ధైర్యం చూడమ్మా జగ్లక్ నేనేనయ్యా నా ధైర్యం పోరాడే వయసు నుండి పోరాటం నేర్చుకున్నా నీలాంటి పిల్ల బచ్చాలను నేను బచ్చాలు ఆడుకునే వయసులోనే సుస్సుపోయించా ఆ విషయం గుర్తుపెట్టుకో అవన్నీ గుర్తుపెట్టుకునే లెక్క అయితే స్క్రిప్ట్ పేపర్ లేకుండా చదువుతాగా అంత సీన్ లేదులే ఎక్కువ బుర్రకే లేనప్పుడు మోసుకొని ప్యాలెస్ లో పబ్జీ గేమ్ ఆడుకొని తొంగు అంతేగాని మేమిస్తున్న పథకాల గురించి పిచ్చి పిచ్చిగా వాగావా కాబడదార్ మేం ఏ మంచి పని చెయ్యం కానీ నువ్వేదైనా చేస్తే చూస్తూ ఊరుకోం అందుకే మహిళల ఫ్రీ బస్సు కోసం వీరోచితంగా పోరాడినాం అలాగే బాబాయ్ హత్య కోసం కూడా పోరాడు మీ చెల్లి వాటా విషయంలో కూడా పోరాడు నువ్వు చెప్పినవి పోరాడితే నాకే బొక్కబడుతుంది కానీ లాభం లేదు అందుకే నేను సైలెంట్ గా ఉంటా లేదు నువ్వు చేయిస్తున్న డ్రామాలకి మిమ్మల్ని పొగడాలి సన్మానం చేయాలనుకుంటున్నాను సన్మానమా నాకా ఎందుకో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ను ఒంటి చేత్తో నడిపించావు లిక్కర్ స్కామ్ కింగ్ ఆఫ్ ద ఇండియా అని అవార్డు ఇవ్వాలనుకుంటున్నా ఏ పెద్ద మనిషి అదేం బిరుదు అదేం అవార్డు అంతేకాదు నీ ఇంటి దగ్గర నీ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్ వేసి రాష్ట్రానికి పట్టిన దరిద్రాలు అని నీతో పాటు మీ బూత్ నాయకులకు మురికి కండువాలు కప్పి సన్మానం చేయాలి
ఎప్పుడు ఆ కార్యక్రమం పెడతావో ముందే చెబితే నీ పేటిఎం బ్యాచ్ కి డబ్బులు పంపి వాళ్ళని రప్పించి సభలో జేజేలు కొట్టించుకుంటావా అని అడుగుతున్నా. అందుకే అంటా ఉన్నా బాబుగారు మీరు మహాముదురులు అని. ఇక్కడ నేను తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరం నిన్ను లోతుగా తొక్కేశాం. ఇక నువ్వు పైకి రావడం కలలో కూడా జరగదు. ఆ ఏడుకొండల వాడికి నా పైన దయ లేదు అనుకుంటా. అసలు మీ పతనానికి కారణం మీరు తిరుమలను అపవిత్రం చేయాలని చూడటమే. మేమేం చేసినాం? కల్తీ లడ్డు విఐపి దర్శనాల పేరుతో చాలా తప్పు చేశారు, అనుభవిస్తున్నారు. మొన్న వెంకన్న కొట్టిన దెబ్బకి 11 సీట్లకు పడిపోయారు. ఈసారి ఆ 11 నుండి 1కి పడిపోతారు. ఇక అప్పుడు మీ పని గోవిందా గోవిందా. చిన్నైనా